శంకరి నీవే అంబ శంకరి నీవే అంబ శంకరి నీవే అంబ శంకరి నీవే అని నిను సంతతము కోరి వచ్చితి శంకరి నీవే అంబ శంకరి నీవే సంకటము తీర్చి బ్రోచుట కింకెవరు నారిలలో సంకటము తీర్చి బ్రోచుట కింకెవరు నారిలలో సంభవ పంకజ సన్నుత పాలించు కామాక్షి రీ సా రిని దపస నిరిసగా మా దప మప గరి సారిని దపస నిరిసగరిగా మప దపస నిరిసరి గరి సారిని దప మమ గరిస సారిని దప మమ గరిస శంకరి నీవే. అందరికీ నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పాట్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారు మనందరికీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ పండుగ రోజున అభిరుచి ఎంతో అందంగా ముస్తవై మంచి మంచి వంటలతో మీకోసం సిద్ధంగా ఉంది. వంటలే కాదండి, ఈ రోజు మన అభిరుచికి పండుగ కాబట్టి ఒక స్పెషల్ సెలబ్రిటీ కూడా వచ్చేసారు. మరి ఆ సెలబ్రిటీ ఎవరో వంటలేంటో చూడాలంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ మన అభిరుచిలో ఒక స్పెషల్ గెస్ట్ అనుకున్నాం కదా, ఆవిడెవరో కాదండి, తన నటన ద్వారా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ప్రీతి నిగమ్ గారు. మరి ప్రీతి గారిని ఇన్వైట్ చేసేద్దామా? హాయ్ ప్రీతి గారు, వెల్కమ్. హాయ్ హాయ్, థాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా, తర్వాత ఈటీవీ ప్రేక్షకులందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అది అలా పెట్టేసేయండి. ఇవాళ విజయదశమి, మంచి మంచి వంటలు చేయాలి, చక్కని కబుర్లు చెప్పాలి మాతో. ఇంట్లో పూజ చేసేసుకున్నారా? అయిపోయిందా? మార్నింగ్ అయిపోతుంది పూజ. మార్నింగ్ అయిపోయింది. రొటీన్, అది రొటీన్ కాబట్టి ప్రత్యేకంగా ఇవాళ విజయదశమి కాబట్టి స్పెషల్ గా ఉంటుంది. ఇంకా అమ్మవారి కోసం మనం వంటలు చేయాలి. సో మరి మీరు వచ్చేసారు, మనం వంటలు స్టార్ట్ చేసేయాలి అంటే మన రాజు గారిని కూడా పిలిచేద్దాం. ఓకే, అదే కాన్ఫిడెన్స్ తో వచ్చాను. అవునా? ఇంట్లో ఎలాగో వంట చేస్తుంటాం, ఇక్కడ రాజుగారు ఉంటారు, మనం నేర్చుకోవచ్చు, అలాగే చేయొచ్చు. ఆయన చిన్న చిన్న టిప్స్ ఇస్తుంటే ఏమవుతుందంటే క్విక్ ఈజీగా అయిపోతుంది. సో మరి రాజు గారిని ఇన్వైట్ చేసేద్దాం. హలో రాజు గారు, వెల్కమ్ అండి. హాయ్ రాజు గారు, మీకోసం వెయిటింగ్ నేను. విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మరి ఇవాళ మంచి సెలబ్రిటీ గెస్ట్ రెడీగా ఉన్నారు, షెఫ్ గారు కూడా రెడీగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మన వంటల్ని స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకే. సో ముందుగా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రీతి గారు ఫస్ట్ వంట చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రీతి గారే ఫస్ట్ వంట చేస్తారు. సో మరి చెప్పండి ప్రీతి గారు, ఈ రోజు మీరు మా కోసం మొదటి వంట ఏం చేసి చూపించబోతున్నారు? అంటే ఈ సీజన్ లోనే మనకు ఉసిరికాయ దొరుకుతుంది, అండ్ ఉసిరికాయ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఉసిరికాయ వేసి ఏదైనా చేయాలి అంటే డైరెక్ట్ ఉసిరికాయ తింటే చాలా మందికి పులుపుల్లగా వగలుగా అలా అనిపిస్తుంది, కాబట్టి ఇష్టపడకపోవచ్చు. అదే మనం ఏదైనా డిష్ లో యాడ్ చేసి చేస్తే అది ఫ్లేవర్ వచ్చేస్తుంది, ప్లస్ హెల్త్ కి మంచిది, అండ్ న్యూ డిష్. సో రైస్ ఐటమ్ చేస్తాను, కార్న్ రైస్ విత్ ఉసిరికాయ. కార్న్ ఉసిరి రైస్, వెరీ నైస్ కాంబినేషన్, చాలా బాగుంది. కార్న్ ఏమో స్వీట్ స్వీట్ గా, ఉసిరికాయ ఏమో కొంచెం పులుపులుగా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ప్లీజ్, వెయిటింగ్. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో కార్న్ ఉసిరి రైస్. కార్న్ ఉసిరి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ ఉసిరి రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు,
ఉసిరికాయ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రీతి గారు స్టార్ట్ చేద్దామా? డెఫినెట్ గా. ఓకే. మనం మామూలుగా పోపు మనం ఆడవాళ్ళకి ఇంత అంత అని చెప్పక్కర్లేదండి. అవును. ఓకే, మా ఆడవాళ్ళందరూ ఎక్స్పర్ట్ యాక్చువల్లీ. సో కొంచెం జీలకర్ర వేసుకున్నారు. కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి. ఓకే. అండ్ పచ్చిమిర్చితోనే మనకు కారం వస్తుంది కాబట్టి కరివేపాకు ఇస్ ఆల్సో అండ్ గుడ్ ఫర్ హార్ట్. సో మరి అంటే జీలకర్ర మరి పచ్చిగా ఉండకుండా కొంచెం 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 వేగిన తర్వాత మనం ఉసిరి స్పెషల్ గా ఇవాళ ప్రత్యేకంగా ఉసిరి వాడుతున్నాం కాబట్టి ఉసిరికాయ తురిమేసుకున్నారా? ఇలా తురిమేసుకొని తురిమిన ఉసిరికాయ రైస్ లో కొంచెం ఈజీగా మిక్స్ అయిపోతుంది. ముక్కలు ముక్కలుగా చెప్పక్కర్లేదు అసలు. ముక్కలు ముక్కలుగా కట్ చేయడం కన్నా ఇలా తురిమేసుకుంటే బాగుంటుంది. అదే బాగుంటుంది. సో ఉసిరికాయ వేసాక స్వీట్ కార్న్ అండ్ దెన్ టేస్ట్ కొంచెం సాల్ట్ ఉంటేనే వస్తుంది. సో మరి ఇది ఎలాగో కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ప్రీతి గారు, ప్రస్తుతానికి మీరు మన ఈటీవీలో స్వాతి చినుకులు అనే సీరియల్ ద్వారా ఏమిటది అంటే అందులో నా ఇంట్రొడక్షన్ ఇలాగే ఇచ్చారు. ఓ డాన్సా? వావ్, వెరీ నైస్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు మీరు క్లాసికల్ నేర్చుకున్నారండి అని గుర్తు చేయించారు వాళ్ళు కదా. మీరు చాలా మంచి డాన్సర్ అండ్ చాలా సార్లు మేము మీ డాన్స్ చూసాం, కానీ అలా మళ్ళీ అలాంటి ఒక రోల్ మీకు సింక్ అంటే ప్లీజ్ అలాంటి రోల్ అనొద్దు ప్లీజ్ దయచేసి. మళ్ళీ అక్కడ నేను స్టార్టింగ్ లోనే ఒక మర్డర్ చేశా. మర్డర్ల రాణి అంటారా నన్ను? మరేంటి మీరు అందులో నెగటివ్ షేడా? అంటే ఎలా ఉంటుందంటే మనం మన నేచర్ కి వ్యతిరేకంగా ఆపోజిట్ గా మనం పర్ఫామ్ చేస్తే అది యాక్టింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. ప్రీతి ఇలా ఉంటుంది, అక్కడ వెళ్ళి కూడా అదే చేస్తుంది, ఆ ఇంట్లో చేసేదే చేస్తుంది అనుకుంటారు. అవును. సో అలా కాదు కదా, నేను అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాను, నటిస్తున్నాను. సో మరి అలా సాఫ్ట్ గా చేస్తూ చేస్తూ సడన్ గా ఇలా విలన్ షేడ్ లో ఎలా అది కుదిరింది? అంటే నిజంగా చెప్పాలంటే ఈసారి అనుకున్నాను చంద్రముఖి ఇస్ హైట్స్ అన్నమాట. ఇంకా దానికన్నా నెగటివ్ సైడ్ ఇంకా ఉండదు నాకు తెలిసి. బాబోయ్, మాకు ఇప్పటికే గుర్తుంది. లేడీలో కూడా నేను అలాంటి షేడ్ చూడలేదు, చూడను కూడా. మేము కూడా. బట్ స్క్రీన్ ప్లే అలాంటిది. నిజంగా చెప్పాలంటే ఆడియన్స్ లో కొంచెం నెగటివ్ ఉంది, నెగటివ్ షేడ్ ఆడియన్స్ లో ఉంది. అక్కడ మర్డర్ చేసినప్పుడల్లా మాకు టీఆర్పీ పెరిగేది. అయ్యో. ఆ క్యారెక్టర్ చేసినప్పుడల్లా నా నరాలన్నీ ఇలా పెళ్లిపోతాయేమో అని స్ట్రెయిన్, చాలా స్ట్రెయిన్ అయ్యింది. నెగటివ్ షేడ్ కి ఇక్కడ మాత్రం స్ట్రెయిన్ తీసుకోవట్లేదు నేను, ఇంకొకరికి స్ట్రెయిన్ ఇస్తూ ఉంటాను. సో కొంచెం రైస్ యాడ్ చేద్దాం మనం. ఫ్రై అయింది కొంచెం కాబట్టి. అంటే నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు ఈటీవీ అండి. ఎలా అంటారా, ఫస్ట్ క్యారెక్టర్ నాకు మంజులా నాయుడు గారు. అంటే ఇప్పుడు కూడా ఆవిడ నన్ను పొగుడుతూ ఉంటారు. ఎలా అంటే ప్రీతి ఈజ్ ఎ వర్సటైల్ యాక్ట్రెస్, తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా షిల్ ట్రై టు జస్టిఫై అనేసి. థ్యాంక్ యూ మంజు మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ నాకు మంజులా నాయుడు గారు ఇచ్చారు, సునీల అనే క్యారెక్టర్. నేను ఆ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేశాను. మన ఈటీవీలో ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ నాది అదే, కస్తూరి అనే సీరియల్. అది కూడా చాలా హిట్ సీరియల్. అండ్ దెన్ చాలా ఏళ్ళ తర్వాత నేను తిరుపతి వెళ్తే ఒకసారి మీరు సునీల గదు అన్నారు ఒక ఆవిడ. అమ్మా చంద్రముఖి చేస్తున్నాను బట్ సునీల అడిగారు నన్ను. వెరీ నైస్. ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను చూసి చంద్రముఖి కదా, యశోధర కదా ఇలా అంటారు. బట్ ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్, సునీల కదా అనేసరికి సో థ్రిల్. అప్పుడు కూడా అనుకున్నాను థ్యాంక్స్, ఇంకా గుర్తుంది. ఆ క్యారెక్టర్ అలా ఉండేది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్. సో ఇది అయిపోవచ్చేసింది ఆల్మోస్ట్. ఏ కాదు, అయిపోవచ్చే ముందు మనం ఇంకొక ఐటమ్ వేయాలి అందులో. ఏంటది? జీలకర్ర పొడి. ఓకే. జీలకర్ర పొడి జనరల్ గా ప్రతి ఇండ్లలో రెడీగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు. అవును, ఆ టేస్ట్ కొంచెం ఫ్లేవర్ వస్తే. అంటే పోపులో జీలకర్ర వేసాము బట్ లాస్ట్ లో ఇంకొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ యాడ్ అవుతుంది ఇంకా.
సో మరి మీరు వేసిన కొంచెం ఆ ఉసిరి అనే దాన్ని కూడా కొంచెం కవర్ అవుతుంది అవునా అండ్ ఉసిరి కూడా అంటే నేను ఏమనుకుంటాను ఉసిరి ఎక్కువ వాడితే మంచిది బట్ మొత్తం డిష్ అంతా వగర్ అవ్వకుండా మన కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే, సో రైస్ యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర పొడి వేసాం, అది అలా అలా వేగుతూ ఉంటుంది. ఆ లోపు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు తేనె తీసుకుంటూ ఉన్నట్లయితే మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. ప్రీతి గారు మీ వంట వచ్చేసింది, ఎందుకంటే మాకు గుమ్మలు వచ్చేసాయి. సర్వ్ చేసేసుకుందాం. వెరీ నైస్. ఒక స్పూన్ ఇవ్వండి. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అండ్ అలాగే కొంచెం వెరైటీగా ఉసిరి ఫ్లేవర్ తో. ఉసిరి అండ్ పిల్లలు జనరల్ గా కార్న్ ఐటమ్స్ ఇష్టపడతారు. అవును, కార్న్ అంటే మా ఆర్యన్ ఎక్కువ ఇష్టపడతారు. అవునా? మీ బాబుకి బాగా ఇష్టమా కార్న్? లైక్ ఇక్కడ వెళ్ళిన బేబీ కార్న్ అనేసి అడిగేస్తూ ఉంటాడు. అందరూ పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది, బికాస్ స్వీట్ గా సాఫ్ట్ గా ఉంటుంది. హీ లవ్ పనీర్. పనీర్ ఐటమ్ ఉంటే, పనీర్ కార్న్ ఇలాంటివి ఉంటే ఇంకా ఏ డిష్ అయినా కూడా చూడడు. వావ్, అయిపోయిందా? రెడీ రెడీ, వెరీ నైస్. కార్న్ ఉసిరి రైస్ రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ఈ రైస్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కార్న్ ఉసిరి రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కార్న్ ఉసిరి రైస్ రెడీ. తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. మీ చర్మం పైన డెడ్ స్కిన్, ట్యాన్ ఎక్కువగా ఉన్నట్లయితే పెరుగులో శనగపిండి ఇంకా నిమ్మరసం వీటన్నిటిని కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఆ డెడ్ స్కిన్, ట్యాన్ తొలగిపోయి చర్మం మృదువుగా ఉంటుంది. అభిరుచి ప్రేక్షకులందరికీ ఎంటీఆర్ మసాలా బార్ అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు, మీకు ఇష్టమైన వంటని స్వయంగా మీరే అభిరుచిలో చేసే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు, వివరాలు రాసి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన మా చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజిపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీలు పంపించేసేయండి. రైస్ ఐటమ్ నేను వండాలి ఫస్ట్. సూపర్ గా అద్భుతంగా చేసేసారు. ప్రసాదం లాగా మళ్ళీ ఇస్తాం పూజ తర్వాత. కానీ దానికి ముందు మనం ఏదో మాట ఇచ్చినట్టున్నారు. నేను మాట ఇచ్చాను. ఇప్పుడు మా నెగిటివ్ క్యారెక్టర్ లో ఇలాంటి ఆటలు మంచివి కాదు. మీరే కాదు, మేము కూడా నెగిటివ్ క్యారెక్టర్. కానీ మాకున్న నంబర్ ఆఫ్ మర్డర్స్ అనేది అమ్మో లెక్కలు చూస్తే మేమే అక్కడ. వద్దండి కాబట్టి రాజు గారు, వద్దు రాజు గారు. పండుగ ఇలాంటి అవసరం. అసలుకే చాలా డైనమిక్ గా ఉన్నారు. ఆలోచించుకోండి, ఇప్పుడు మాట మీద ఉంటారా? ఉంటామండి, మాట మీద డెఫినెట్లీ ఉంటాం. రాజుగారు మేము ఇద్దరు కలిసి ఒక మాట ఇచ్చాం, దట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు రాజుగారు మీకోసం వంట చేస్తారు కదా. అది సో మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు రాజుగారు? నేను చెప్తా. అది కూడా నేను అంటే డిమాండ్ చేసి చేయిస్తున్నాం కదా, సో డిష్ కూడా నేనే డిమాండ్ చేస్తా. రాజుగారు జనరల్ గా స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత టెన్షన్ అవుతుంటాను, ఏం చేయాలి, ఇవాళ దోశ వేసాం, ఇవాళ ఇది చేసాం, మళ్ళీ రొటీన్ ప్రాసెస్ అది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం అప్పుడు వడ లాంటిది, అంటే వడలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఏదైనా వడ లాంటిది చేయగలుగుతారు అంటే అప్పుడు చేయగలుగుతారు మీరు. డిఫరెంట్ ఏ వడలు అంటే డిఫరెంట్ గా వడలు ఏదైనా చేయమంటున్నారు? ఓకే, డిఫరెంట్ గా అంటే బఠానీలతో వడలు. బఠానీ వడలు. సో మరి ఎనీవేస్ మీరు అడిగిన వడలు స్టార్ట్ చేసేద్దామా? ప్లీజ్ వెయిటింగ్. ఓకే, సో మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు బఠానీ వడలు.
తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బఠానీ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బఠానీలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజుగారు, వడలు స్టార్ట్ చేసేద్దామా? ప్లీజ్ జల్దీ. జల్దీ. సో ముందుగా ఏం చేసుకోవాలి రాజుగారు? డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ వేడి ఆయిల్ పెట్టి. పెట్టేసుకున్నాం. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో Okay. 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేస్తారు. అలాగే ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మనం ఇదే ఆయిల్ యూజ్ చేస్తే హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను అంటే డ్రై బటానీస్ యూజ్ చేస్తున్నాను. కాసేపు మనకు వేడి నీళ్ళలో నానబెట్టేసుకుంటే మనకు రెడీ అవుతాయి. లేదైతే మనం లేకపోతే పచ్చి బఠానీలన్నా వాడుకోవచ్చు. ఓకే. సో అలా లేదు మనకు ముందుగా ప్రిపరేషన్ ఉంది అంటే 1 పూట ముందే నానబెట్టేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో వీటిని ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో టోటల్ గా మిక్సీ పట్టేలా కొంచెం కచ్చపచ్చగా కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో మీరు అలా మిక్సీ పట్టేస్తూ ఉండండి రాజుగారు, అలోపు చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పళ్ళు క్లీన్ గా ఉంచుకోవడం కోసం టూత్ బ్రష్ వాడతాం. మరి టూత్ బ్రష్ క్లీన్ గా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కలిపి అందులో టూత్ బ్రష్ ని కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్ పైన ఉండే క్రిములన్నీ తొలగిపోతాయి. చిట్కా చూసారు కదండి రాజుగారు, అయిపోయిందా? రెడీ అండి. సో ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేస్తారు. బౌల్ ఇస్తారా? సో ఇప్పుడు దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి, అలాగే కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి. సో 2 ఉంటే మనకు కొంచెం వడలు అలా క్రిస్పీగా వస్తాయి. పచ్చిమిరపకాయలు. ఓకే. సో కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువగా వాడుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, అల్లం, కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇదంతా కూడా మనం కొంచెం వడలకి ఎలా కావాలో అలా బాగా ఫ్రీక్వెన్సీలో కలిపేసుకోవాలి. ఓకే. సో మరి ప్రీతి గారు, అసలు రంగ ప్రవేశం ఎలా జరిగింది? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందు నుంచే ఇంట్రెస్టా? అండ్ మీరు తెలుగు వారు కాదు కదా? అంటే మొదటి హిందీ, బట్ ఇక్కడ అత్తగారు తంగాని అనకూడదు అన్నారు, అది తెలుగు. ఓకే. సో అక్కడికి వచ్చి నేర్చేసుకున్నారు తెలుగు? అక్కడికి వచ్చి కాదు, ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్నాను నేను తెలుగు. ఇనీషియలీ అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తెలుగు స్క్రిప్ట్ ఇస్తే అది నేను నా లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ రాసుకుని డైలాగ్ మగప్ చేసి అప్పుడు వెళ్ళేదాన్ని. ఇప్పుడు మగప్ చేసేంత టైం లేదుగా, ఓన్లీ ప్రాంప్టింగ్. సో స్టార్టింగ్ అయితే అఫ్ కోర్స్ చాలా మందికి ముందు కూడా చెప్పాను కాబట్టి చాలా మందికి తెలుసు, డాన్స్ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. నలుగురు సిస్టర్స్ మేము అందరం డాన్స్ నేర్చుకున్నాము. మా గురువు అనిల్ కుమార్ గారు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు ఆయన. శ్రీధర్ ఫస్ట్ స్టెప్ నాకు నేర్పించింది ముబా శ్రీధర్, మా గురువు గారు. సరే ఎలా పేరు తీసుకుంటారు. సో ఆయన నాకు కథక్ నేర్పించారు ఫస్ట్. దెన్ కొన్నాళ్ళు కథక్ నేర్చుకున్న తర్వాత కథక్ కి మన దగ్గర అంత స్కోప్ లేదు అని దెన్ కూచిపూడి షిఫ్ట్ అయ్యాను. సో ఐ లెర్న్ కథక్, కూచిపూడి. దెన్ షోస్కి వెళ్ళినప్పుడు ఏమయ్యేదంటే ఒట్టి కూచిపూడి చేస్తే షో చప్పగా ఉంటుంది, ఇంకేదైనా ఫ్లేవర్ ఉండాలి అని చెప్పేసి మా గురుగారు మాకు ఫోక్ కూడా నేర్పించారు. సో ఫోక్ కూడా నేర్చుకున్నాం. స్టార్టింగ్ గణేష్ వందనాతో స్టార్ట్ అయినా లేదా ఏదైనా వేరే ఐటమ్ చేసిన జతీశ్వరం అలా కొన్ని చేసిన తర్వాత మాత్రం ధూమ్ దడాకా ఉండాలి అని ఫోక్ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు బాగా తెలుసు మీ ఫోక్ ఎలా ఉంటుందో, బాగా తెలుసు. సో నేను ఒక రోజు చూసాను, అసలు ఏంటి ఎనర్జీ, మీరేంటి అసలు, మీకు ఒక బాబు, వాట్ ఇస్ దిస్ అనుకున్నాను అనమాట. బాబు కాదు ప్లీజ్, పాప బాబు ఇద్దరు పిల్లలు. ఆర్యన్, అదితి, ఆర్యన్, నైస్ నేమ్. ఓకే రాజు గారు కలిపేసుకున్నారా? కొద్దిగా వాటర్. ఓకే, అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్. మన వడలు ఎక్కువ దూరం లేవు కదా, అయిపోవచ్చింది. ఆయిల్ కూడా వేడైపోయింది. కొద్దిగా నూనె కానీ అంటుకోకుండా
నీళ్ళు కానీ పెట్టేసుకొని మనకు కావాల్సిన సైజులో మనం వడలు చేసేసుకోవాలి. ఇంత చక్కగా మాట వింటుంది రాజుగారు. ఎలా చెప్తే అలా ఉంటుంది షేప్ వడలు. రాజుగారు చెప్తేనే అలా ఉంటాయి. అంటే మేబీ మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసేస్తారేమో. అంటే జనరల్ గా లేడీస్ వండేస్తారు, అది వేరే అవును. విషయం. బట్ నేను చెప్పాను కదా, జెంట్స్ దే ఆర్ మోర్ Yeah. వండర్ఫుల్ కుక్. ఓకే రాజుగారు, ఇది అయిపోతుందా ఇంకొంచెం టైం పడుతుందా? అయిపోయిందండి. అయిపోయిందా? తీసేసుకోవచ్చు. సో కొంచెం ఈ కలర్ ఈ మాత్రం మనకు చేంజ్ అయితే సరిపోతుంది కదా రాజుగారు. సరిపోతుంది. సో బఠానీలు కాబట్టి మనకు ఆ కలర్ కూడా కాస్త గ్రీనిష్ లోనే ఉంది, కొంచెం తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. చూసారా, పూజ చేసేద్దాం. ఓ ఓ, ఓ, ఓ. మ్మ్. టైం ఉందా? అంతకన్నా ముందు ఇంకొకటి ఉంది. రాజుగారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు. మరి ఈ రోజు పండుగ కాబట్టి ఏం చేయబోతున్నారు రాజుగారు? సింపుల్ గానే పైనాపిల్ తో ఒక బర్డ్ చేస్తున్నాను. Wow. ఓకే, చాలా షార్ప్ ఉండాలి కదా నైఫ్. Yes. చాలా. అండ్ నైఫ్ తో పాటు మన బ్రెయిన్స్ కూడా బాగా చాలా షార్ప్ గా sharp. ఉండాలి, లేకపోతే డేంజరస్. ఓకే, సో ఇది బేస్ అండి. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి సైడ్ లోంచి 2 లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో ఇది కొంచెం ఓపెన్ గా ఉండడానికి ఇదివరకు కూడా మనం చెప్పాం. సో ఏదైనా స్లైస్ ఒకటి చిన్న పీస్ తీసేసి వాటి వెనకాల Stopper లాగా పెట్టేస్తే స్టాపర్ లాగా పనిచేస్తుంది. ఇలా. ఓకే, ఓకే. సో నెక్స్ట్ హెడ్ వచ్చేసి సో కొంచెం లాంగ్ స్టిక్స్ పానీపూరి దొరుకుతుంది అది. ఈజీగా. ఓకే, వావ్. సో బీక్ వచ్చేసి క్యారెట్ ఈ కార్నర్ పాయింట్ తీసుకుంటున్నాం. సో కొంచెం ఓపెన్గా పెడుతున్నాను. So ఇలా. right. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది మనకు. సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాలి. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. సో దట్ కొంచెం ఆ లోపల ఉండే వైట్ మనకు బాగా కనిపిస్తుంది. దెన్ టూత్ పిక్తో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి ఐస్ పెట్టినా ఐస్ మిరియాలు పెడుతున్నాను. సో దెన్ కొంచెం ఇలా పైన ప్లెయిన్గా ఉంది కదా, క్రౌన్ లాగా. క్రౌన్ లాగా పెట్టేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇలా 2 సైడ్స్ కట్ చేసి Wow. వెరీ క్యూట్. ఇంత బాగుంది So కదా, nice. వెరీ నైస్. చాలా బాగుంది, చక్కగా అమ్మవారి వాహనం లాగా అలా కనిపిస్తుంది. చాలా బాగుంది. సో మరి మన వడలు కూడా కంప్లీట్ అయిపోయాయి, మంచి కార్వింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వడలు కంప్లీట్ అయిపోయాయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూద్దాం. బఠానీ వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన బఠానీలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బఠానీ వడలు రెడీ. తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బట్టల పైన కాఫీ మరకలు పడినట్లయితే ఆ మరకల పైన గ్లిజరిన్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచేసి ఉదయం లేచిన తర్వాత నార్మల్ గా వాష్ చేసేస్తే కాఫీ మరకలు ఈజీగా తొలగిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, ఊరించే వంట. ఊరించే వంటలో కూడా ప్రీతి గారు మనకి మంచి మంచి వంటల్ని చేసి రాజుగారు కాదా? చూపిస్తారు. రాజుగారు కాదు, మీరే చేస్తారు. అదేంటి? బట్ ఇంకొకసారి నేను ప్రామిస్ చేయనా రాజుగారు ఇంకో వంట చేస్తారు అని. అదే ఎందుకంటే మళ్ళీ ఇంకో అంటే వంట అది నేను నేను ఎందుకు చెప్పను, నాకు చేస్తాను? సంబంధం లేదు. ఇంకోసారి అది రాజుగారి ఇష్టం. లేదు లేదు, నేను ఇంకో వంట చేయాలంటే రాజుగారు కూడా వంట చేయాల్సిందే. ఏమంటారు రాజుగారు? ఓకే, చేసేద్దాం చేసేస్తారా? చేసేద్దాం. సో మరి నాకు సంబంధం లేదు, రాజుగారు మాట ఇచ్చేసారు. ఈసారి రాజుగారు మాట ఇచ్చారు. సో మరి మన సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం ఇమీడియట్ గా. ఓకే, మన ఊరించే వంట సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దామా అండి?
ఏంటండి మీ ఆలోచన దీర్ఘంగా సాగినట్టు అది కొంచెం కత్తిలాగా ఉండాలి కదా బ్రెయిన్ అని. మీకు ఇంకా టైం అయిపోయింది, మాది టైం అప్. మీరు వంట పేరు చెప్పాల్సిందే ఇప్పుడు. పన్నీర్తో మీరు ఇవాళ ఏం వంట వెరైటీగా ఉంది కదా, మీకు ఇంకా టైం అయిపోయింది అని మేము చెప్తాం. అంటే మీరు అది కత్తి పట్టుకునేసరికి నాకు కొంచెం సోకింది. ఎస్. సో మరి ప్రీతి గారు పన్నీర్తో ఏం చేయబోతున్నారు? అన్ని అంటే జనరల్ గా ఏదైనా డిష్ అనగానే పిల్లలు గుర్తొస్తుంటారు. సో అగైన్ మా పిల్లలకి ఇష్టం చంచం. ఫెస్టివల్ కదా, పండుగ రోజు. పండుగ దాకా నేను అదే అనుకుంటున్నా, 2 వంటలు చేశారు, స్వీట్ చేయట్లేదే అని. నాకు కూడా స్వీట్ అంటే చాలా స్టార్ట్ చేసేద్దాం. తొందరగా వండాలి, నైవేద్యం పెట్టాలి, తినేయాలి. ఓకే, మరి చెంచంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చెంచం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ప్రీతి గారు రెడీయా? ఎస్, స్టార్ట్ చేసేద్దాం. ముందు కొంచెం వాటర్ వేయాలి. వాటర్, ఓకే. ఇది పాకం అంటే మనకి బాగా అంటే థిక్ కావాల్సిన అవసరం లేదు. షుగర్ మెల్ట్ అయిపోతుందా? ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మీరు ఇచ్చారు కదా టాపిక్ పన్నీర్. అంటే ఇంకొకటి ఏంటి తెలుసా, మీరు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఆ పన్నీర్తో చేస్తున్నాను. చాలా సార్లు మన ఇంట్లో పాలు విరిగిపోతాయి, పాలు విరుగుడు. అవును, అది దాన్ని చెన్న అంట జనరల్ గా. దాన్ని ఇలా తయారు చేసుకోవాలి. ఇందులో మనం రవ, ఓకే, బాంబే రవ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పాకం రెడీ అవుతుంది కదా, హెల్ప్ చెయ్యాలి కదా, మొత్తం వేయొద్దు. లేదు, ఇలాచి ఎంత జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం ఉండాలి. సూపర్ ప్రీతి గారు, ఈ రోజు మీ వంట డెఫినెట్లీ సక్సెస్ కదా. చేయి పడింది కదా, ఇంకేంటి. ఏది కత్తి ఏది? అది అక్కడక్కడ పెట్టేసాంలే కానీ. సో మరి నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ప్రీతి గారు ఇందులో? ఓకే, సో కొంచెం మనకు అది విడిపోతుంది కాబట్టి కాస్త యాడ్ చేద్దామా మైదా? అంటే ఇది మనం పన్నీర్ తీసుకున్నాం, ఒక్కొక్కసారి అంటే ఫ్రెష్ గా ఉన్నదైతే ఇంకా మీకు అసలు అవసరం ఉండదు. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ మైదా యూ కెన్ యాడ్. ఓకే, దీన్ని మీరు ఎంత కలిపితే అంత బాగా వస్తాయి. పాకం రెడీ అయిపోయింది. సో ఇంకా మీరు చంచమ్స్ చేసేసి అందులో వేసేయటమే ఆలస్యం. అర్థమవుతున్నాయా? అందులో బాల్స్ అర్థమవుతున్నాయా? ఎలా చేయాలని అర్థం? ఎలా చేయాలో కొంచెం కొంచెం బాల్స్ లా తీసుకుని బాగా తీసుకుని ఇలా రౌండ్ చేసుకుంటూ గట్టిగా చంచమ్స్ రెడీ చేయాలి. కొన్ని ఐటమ్స్ చేసేప్పుడు చిన్న చిన్న టిప్స్ అన్నమాట. అలానే మనకు పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ముందు మనం కూడా టిప్స్ ఇస్తున్నాం. సో అలా మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్ని రెడీ చేసుకోవాలి. ఓకే, సరిపోతుందా? ఇలా బాల్స్, ఇవి చంచం బాల్స్ రెడీ. వావ్, చంచం బాల్స్ రెడీ అయిపోయాయి. మరి మనకు షాప్ కొంచెం కలర్స్ అవి యాడ్ చేసుకుంటారు, సో కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, బట్ లేకుండా ఉంటేనే మనకి అంటే కలర్ అవాయిడ్ చేస్తే మంచిది. సో వేసేసేయండి, మరి ఇంకెందుకు ఆలస్యం. సో ఈ కొంచెం ఒక 10-15 మినిట్స్ వాటిని అలా వదిలేస్తే రెడీ అయిపోతాయి కదా. అప్పుడు చక్కగా నైవేద్యం పెట్టేసి తినేయచ్చు. ప్రీతి గారు, చంచం స్వీట్స్ అయిపోయాయా? అయిపోయా? ఉబ్బాయి కొంచెం మంచిగా ఉబ్బాయి. అలా కాసేపు అందులో వదిలేసి దాన్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం వేడి చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, అంటే ఇప్పుడు మనం అంటే నైవేద్యం పెట్టాలి కదా ఇప్పుడు. ఎస్, సో మరి కావాలనుకున్న వాళ్ళు మనం కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తీసుకోవచ్చు. ఇంకా సో సీజన్ కి ప్రకారంగా మనం వేడిగానే తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం వేడిగా కూడా తినచ్చు. ఇట్స్ డిఫరెంట్ వాళ్ళ టేస్ట్ల మీద వాళ్ళు. సో మరి సర్వ్ చేసేసుకుందామా? ఓకే, స్పూన్ తీసుకోండి. తీసుకుందాం. ఈ సిరప్ తోనే మనం ఇందులో తీసుకోవచ్చు. సో మరి ఇది అయిపోయిన తర్వాత కాసేపు స్టవ్ అలా ఆపేసి సిరప్ తో పాటు మనం ఆ చంచం స్వీట్స్ ని కూడా అలా వదిలేస్తే ఇంకా కొంచెం బాగా సిరప్ అబ్జర్వ్ అవుతుంది. ఏమంటారు రాజు గారు? అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నా, అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నా. అదే కదా. ఏమిటది? పిస్తా స్వీట్ కదా. కదా. సో మంచి పిస్తా, కొంచెం పిస్తాతో ఇలా గార్నిషింగ్ చేస్తే
లుక్స్ సో టెంప్టింగ్ అప్పుడు. సీరియస్లీ వెరీ టెంప్టింగ్. చూడడానికి చాలా బాగుంది. వావ్, తినేద్దామా? అంటే నైవేద్యం పెట్టి తినేద్దామా? నైవేద్యం ఇవ్వండి. ముందు ఈ అమ్మవారి ముందు. చెంచం స్వీట్స్ రెడీ అయిపోయాయండి. నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందుగా ఈ స్వీట్స్ తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. చెంచం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార, యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో పాల విరుగుడు, బొంబాయి రవ్వ, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే చెంచం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. పైనాపిల్ ముక్కల పైన నిమ్మరసం పిండి ఆ ముక్కలతో చర్మం పైన కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది మంచి క్లెన్జర్ లా పనిచేస్తుంది. సో ప్రీతి గారు మంచి మంచి చెంచం స్వీట్స్ చేశారు. చక్కగా మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసాం, అలా చల్లారుతూ ఉంటాయి. సో వాటిని టేస్ట్ చూడిపోయే లోపు రాజుగారు వంట బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది కూడా స్టార్ట్ చేద్దాం. మాట ఇచ్చారు. సో రాజుగారు, ప్రీతి గారితో ఇవాళ కాంపిటీషన్, మరి మీరు కూడా కొంచెం ఆలోచించుకుంటారా? ఇందాక నేను కామెడీ నచ్చింది, నాకు ఇష్టం అని చెప్పగానే కామెడీ స్టార్ట్ చేసింది. రాజు గారు ఆలోచించుకోవాలా? అదే కదా కామెడీ. సో మరి రాజుగారు ఆలోచించక్కర్లేదు, మరి డెఫినెట్లీ స్ట్రాంగ్ గా చాలా ఇదిగా రెడీగా ఉంటారు. కానీ కాంపిటీషన్ ఇవ్వాలంటే కూడా కొంచెం భయం అదేదో చేతిలో పట్టుకొని చూపించింది కదా. దానికి భయం. బోలని ఉన్నాయి బాబోయ్, ఈ సైడ్ కి వస్తే బోలని ఉన్నాయి. అమ్మో చాలా ఉన్నాయి అక్కడ. రాజుగారు, పన్నీర్తో ఇవాళ మీరు ఏం చేయబోతున్నారు? పన్నీర్ కొబ్బరి హల్వా. పన్నీర్ కొబ్బరి హల్వా. మా రెసిపీ మా చూసారా ఎంత వెరైటీగా ఉందో. నా రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు నిలబడితే నేను వాళ్ళ పార్టీ. అంతేనా? చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకే. ఓకే, పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 లీటర్, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు. సో రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ కొబ్బరి అనుకున్నాం కదా, కొబ్బరి పాలతో వచ్చేస్తాం. పాలుతో, సో దట్ బాగా మిక్స్ అయ్యి మనకు ఆ హల్వా అంతా కూడా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది చాలా బాగా కదా. తెలుస్తుంది. సో ముందుగా సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడకుండా ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ ఈ రెండే వాడుతున్నాం. ఓకే, సో కొంచెం డామినేట్ అవ్వకుండా మనకు ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది కదా. ఎస్, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్. సో కొద్దిగా వేయించుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. వెరీ నైస్. సో ఈ వంట రెసిపీ వినడానికే చాలా బాగా అనిపిస్తుంది కదా ప్రీతి గారు. చంచమే బాగుంది. ఓ, మేము చంచం చాలా బాగుంది, ఎవరు కామెంట్ చేయలేదు. కానీ వంట రెసిపీ చూసారా? కొబ్బరి పన్నీర్ హల్వా, వావ్, బాగుంది. అంత బాగాలేదు, చంచమే బాగుంది. సో అదనమాట మ్యాటర్. సో కెమెరా ఇలా వచ్చినప్పుడేమో కాంపిటీషన్, అదే కెమెరా ఇలా వచ్చినప్పుడేమో బాగుంది, ఇలా వచ్చినప్పుడు వెరీ నైస్. ఓకే, సో ఇదే నేతిలో సన్న రవ్వ, కొబ్బరి పాలు. ఓకే, కొబ్బరి పాలు అసలు హెల్త్ కి, స్కిన్ కి, హెయిర్ కి ఎంత మంచిదో కదా. సో మనకు ఆ కొబ్బరి అంటేనే చాలా హెల్తీ. దాంట్లో మళ్ళీ మనం ఇలా స్వీట్స్ లో కూడా కొబ్బరి పాలు అలా వేసుకుని చేసుకుంటూ ఉంటే టేస్ట్, హెల్త్ హెల్త్. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత బెల్లం. బెల్లం డిషెస్ ఇష్టం నాకు కూడా, బికాస్ వీ డోంట్ లైక్ స్వీట్స్. ఐ మీన్ షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్స్ అయితే కొంచెం చంచం బాగుంటుంది. చంచం చెప్పాలి, నేను మర్చిపోయాను అసలు ఆ సంగతి. పన్నీర్ తురుము. ఈ వావ్, కొబ్బరి పాలు వచ్చింది, పన్నీర్ వచ్చింది, బెల్లం వచ్చింది. డెఫినెట్లీ కొద్దిగా ఓకే, అయిపోవచ్చిందా రాజు గారు? సో ఫైనల్ గా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం ఎండు కొబ్బరి, గుమగుమలు. ఓకే, స్టవ్ ఆపేసేసి
డిష్ అవుట్ చేసేస్తాం. ఓకే రాజు గారు, డన్. మనం వేయించి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి కిస్మిస్. ఓకే, పన్నీర్ కొబ్బరి హల్వా రెడీ. వావ్, వెరీ నైస్. సో మనం కొంచెం ఆగాలి, తప్పదు, నైవేద్యం పెట్టేసుకోవాలి. సో మరి స్వీట్ రెడీ అయిపోయిందండి, నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందుగా పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం మరోసారి చూడండి. పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం తురుము, పన్నీర్ తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొబ్బరి హల్వా రెడీ. సో చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రసాదాలు తీసుకుందాం. ముందుగా మనం తయారు చేసుకున్న రైస్ చూద్దాం రాజు గారు. ఓకే, నెక్స్ట్ వడలు చూద్దాం. ఓకే, రాజుగా టేస్ట్ చేయాలి. వావ్, ప్రీతి గారు సూపర్, గుడ్ గుడ్. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. సో మరి హల్వా చూద్దాం. వా, సూపర్ రాజు గారు. కొబ్బరి పాలు వేశారు కదా, డెఫినెట్లీ మీకోసమే. అంటే అంత గొప్పగా లేదు అనిపిస్తుంది. ఆహా, అంటే ఇంకొకసారి ఓహో, చెక్ చేస్తారా ఇంకొకసారి? వెరీ నైస్. సో యాక్చువల్లీ కొబ్బరి పాలతో చేశారు కదా రాజు గారు, ఓవరాల్ గా స్వీట్ అంతా ఆ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తోందంటే Yeah. మిగతా అన్ని కూడా మనకు అంత డామినేషన్ కాకుండా పన్నీర్ మళ్ళీ మధ్యలో పన్నీర్ కూడా ఆ కొబ్బరి పాలతో చక్కగా సింక్ అయిపోయింది, అలా కలిసిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నేను అండ్ first time బెల్లం నేర్చుకున్నాను. కదా, బెల్లం బెల్లం కూడా అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. ఈ రోజు వంటలు అన్ని కూడా నిజంగా మీరు వంటలు చేసుకుని పోటీలు పెట్టుకుని ఏం చేశారో కానీ నాకు మాత్రం సీరియస్లీ పండగే పండగ. అన్ని వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. డిక్లేర్ నౌ, నేను విన్నర్ అని డిక్లేర్ చేసేయండి తొందరగా. సో ఇవాళ విన్నర్ రన్నర్ అలా ఏమీ లేదు, ఇద్దరు విన్నర్స్. ఎందుకంటే ఇవాళ డిక్లరేషన్ నాదే. సో నా జస్టిస్ ఎప్పుడు 50-50 అన్నమాట. సో కాబట్టి ఇద్దరు కూడా విన్నర్స్, ఎందుకంటే ఏది తీసిపోయేలా లేదు, రెండిటికి కాంపిటీషన్ అసలు పెట్టలేము. అయినా సరే మా కోసం ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి వంట చేశారు కాబట్టి మీకోసం ఒక గిఫ్ట్ ఉంది. ఎస్, సో ఇప్పుడు చక్కగా షూటింగ్స్ లోకి ఇంక మేట కారులో కాకుండా అది ఎక్కి వాహనంలో వేసుకుని వెళ్ళిపోవచ్చు మీరు. మేము అంత మంచిది ఇస్తున్నాం మీకు, చూడండి. ఎస్, ఇంకా అందరు అనుకుంటారు ప్రీతికి కన్విన్స్ కూడా ఇవ్వక్కర్లేదు, పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు మిగిలిపోయాయి. లేదు, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను అబద్ధం కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను అబద్ధం చెప్పక్కర్లేదు. సో అన్ని కలిసి వచ్చాయి అనమాట. సో కొంచెం పెద్దగా బస్ లా ఉంది కాబట్టి మీ పిల్లలందరూ కూడా లోపల అవును కూర్చోవచ్చు. మీ వారిని కూడా చక్కగా కూర్చోబెట్టేసుకుని అంటే పైకి ఎగురుతూ ఉంటే ఆ ముళ్ళులు ఉన్నాయి కాబట్టి స్మూత్ గా ఉంటే పడిపోతాం. అది కూడా కాకుండా ఉంది కదా, ఫెసిలిటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. మేము అంతే. సో ఎనీవేస్ ప్రీతి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీరు ఈరోజు అభిరుచికి వచ్చి పండుగ రోజు ఎస్పెషల్లీ మంచి మంచి వంటలు చేయడమే కాకుండా మంచి మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. మీ కెరియర్ గురించి కానీ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నారు మాతో. వి ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే పండగ అనగానే మనం ఇంట్లో ఉంటాం పిల్లలతో, ఇదే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఈటీవీ ఫ్యామిలీతో షేర్ చేసుకోగలిగాను. సో ఐ మోర్ హ్యాపీ అండ్ థ్యాంక్స్. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. అండ్ అలాగే మీరు ఇలాగే ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంకా మాకు మంచి మంచి
ప్రాజెక్ట్స్ అందించాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు కూడా మీకు ఉండాలని కోరుకుంటూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దోశలు వేసేటప్పుడు అవి పదే పదే పెనానికి అంటుకుపోతూ ఉన్నట్లయితే పెనం పైన వంకాయ ముక్కతో రుద్దేసి ఆ తర్వాత దోశ వేస్తే దోశలు ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన కార్న్ ఉసిరి రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. హెల్తీగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. దానికి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి దేంట్లో ఎక్కువ ఉంటుంది? ఉసిరికాయలో ఉంటుంది. మామూలుగా మనం ఆయుర్వేద తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, అలోపతి ఇంగ్లీష్ మందులు తీసుకోండి, అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఏం చెప్తాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మంచిది అని చెప్తుంది. బాగుందండి. అంతెందుకు మన పిల్లలకి యాపిల్ తిను మంచిది, రోజు యాపిల్ తిను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనడం కంటే కూడా రోజు 2 ఉసిరికాయలు కడిగిచ్చేద్దాం చాలు, వాళ్ళకి ఇంకా మంచిది. విటమిన్ సి బాగా ఎక్కువగా దొరుకుతుందండి. డెఫినెట్గా ఉసిరికాయ ఇస్ ద మెయిన్ పోర్షన్ ఆఫ్ అవర్ డయట్, మర్చిపోకూడదు. ఇక నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బఠానీ వడలు. పచ్చి బఠానీలుతో చేసిన వడలు అనమాట, బేసిక్గా బియ్యపిండి. కానీ ఏమవుతుందంటే వడలు అనగానే ఈరోజు పండగ కదా, ఈరోజు కూడా మీరు తినద్దు అని చెప్పొద్దు అని చెప్పకండి. డెఫినెట్గా తీసుకోవచ్చు. అది కూడా పచ్చి బఠానీల్లో తీసుకునేటప్పుడు డెఫినెట్గా అది కొంచెం హెల్దీ అనే చెప్పాలి. కానీ పచ్చి బఠానీల కంటే కూడా మొలకెత్తించిన బఠానీలతో చేసుకుంటే మనకి ఇంకా గ్యాస్ ట్రబుల్ అనేది కూడా రాకుండా చేస్తుంది. జనరల్గా అందరికి వచ్చే కంప్లైంట్ ఏంటంటే చాలా గ్యాసీగా ఉంటుంది పచ్చి బఠానీ తీసుకుంటే అని. అది ట్రూత్ కూడా, నిజం కూడా. సో దాన్ని మనం మొలకెత్తిస్తే చిన్నపిల్లలకి కొంచెం కాస్త ఏజ్ పైబడ్డ వాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఊరించే వంటలో చూసిన చంచం. చంచం అనేది ఒక బెంగాలీ స్వీట్ అండి. అందరికీ కూడా వెస్ట్ బెంగాల్లోని స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అసలు వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి కూడా స్వీట్స్ తీసుకుంటూ ఉంటారు. ఎలా తీసుకుంటారు? ఇలా షుగర్ వేసి రవ వేసి కాదు. వాళ్ళ ట్రెడిషన్లోకి వెళ్ళి చూస్తే కూడా వాళ్ళు చేసుకునే స్వీట్స్ బెల్లంతో ఉంటాయి. ఇదే చంచంని బెల్లంతో చేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ పన్నీర్ కొబ్బరి హల్వా. సో పన్నీర్ కొబ్బరి హల్వా కూడా పన్నీర్ షాప్లో కొనుక్కోకుండా చేసుకోవాలి. కొబ్బరి పాలు, బొంబాయి రవ తక్కువగా వేసుకోవచ్చు, బొంబాయి రవ ఎక్కువ వేసుకోకుండా. సో చాలా బాగున్నాయండి. మీరు ఇవాళ ఈ 2 ఐటమ్స్, చంచం అయితే షుగర్తో చేశారు, కానీ మనం కూడా బెల్లంతో ట్రై చేయొచ్చు. సిమిలర్గా పన్నీర్ కొబ్బరి హల్వా కొబ్బరి పాలతో చేస్తే ఇంకా మంచిదండి, ట్రై చేసుకోవచ్చు. కానీ రెసిపీ ఆఫ్ ద డే ఏంటంటే కార్న్ ఉసిరి రైస్. పర్ఫెక్ట్ అండి. సో ఈ 3 రెసిపీస్ అంటే కార్న్ ఉసిరి రైస్, అదేవిధంగా పన్నీర్ కొబ్బరి హల్వా డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. చంచం కూడా వితౌట్ షుగర్ ట్రై చేసుకుంటే బాగుంటుంది. అభిరుచి ప్రేక్షకులందరికీ ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు మీకు ఇష్టమైన వంటని స్వయంగా మీరే అభిరుచిలో చేసే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలు రాసి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన మా చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజిపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీలు పంపించేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు. సో చూసారు కదా ఈరోజు అభిరుచి. మీరు కూడా ఈ వంటలన్నీ తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా ఈరోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరోసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.